ఆల్రెడీ తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఫోన్ ట్యాపింగ్ ఓ పెద్ద క్రైమ్. మావోయిస్టులు టెర్రరిస్టుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి, అది కూడా హోమ్ సెక్రటరీ అనుమతితోనే. వాళ్ళు కూడా ప్రజల మేలు జరుగుతుందని అంటేనే అనుమతిస్తారు. అలాంటి ట్యాపింగ్ను కేటీఆర్ చాలా లైట్ తీసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా చేసిన పనిని ఆయన వెనకేసుకొచ్చారు. ఆయన మాటలు అయ్యే చెప్తున్నాయి. నిజంగానే మీరు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే మిమ్మల్ని ప్రజలు నెత్తిన పెట్టుకునేవారు. ఇప్పుడు మిమ్మల్ని ఏ నోటితో అయితే విమర్శిస్తున్నారో అదే నోటితో ప్రశంసలు కురిపించేవారు. కానీ మీరు చేసింది అది కాదు. ప్రధానంగా ఇక్కడ ట్యాప్ చేసిన ఫోన్ల విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరు ట్యాప్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి, లేదా పోలీసుల నుంచి వస్తున్నటువంటి వివరాలను మనం చూసినట్లయితే విపక్ష నేతలవి, వాళ్ళ అనుచరులవి, అలాగే సొంత పార్టీ అనుచరులవి, వాళ్ళ కుటుంబ సభ్యులవి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులవి, హవాలా వ్యాపారులవి. ఇదంతా ఎందుకు అనే దానికి లోపలికి వెళితే అధికారం మీ చేతి నుంచి వెళ్లకుండా జాగ్రత్త పడడం కోసం కాదా, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, విపక్ష పార్టీలకు ఆర్థిక సాయం అందకుండా చేయడం కోసం కాదా అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో ప్రజలకు జరిగిన మేలేంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు ఒరిగిందేంటి అంటున్నారు. అంతా పార్టీ లాభం కోసం, మీ సొంత లాభం కోసం చేశారు కదా, స్వకార్యం కోసం అన్ని పనులు చేసి ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదొక్కటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే సేమ్. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మేడిగడ్డ బరాజ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి, రాష్ట్రానికి అన్యాయం చేయకండి, రాష్ట్ర భవిష్యత్తుకు అన్యాయం చేయకండి. ఏమైంది? 2 పిల్లర్లు కుంగాయి, రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. ఇది కేటీఆర్ చెబుతున్న మాట. ఎంత సింపుల్గా కేటీఆర్ ఈ మాట చెబుతున్నారు. 1,50,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. 3 ఏళ్లకే ప్రాజెక్టు కుంగితే ఇంత లైట్గా ఎలా మాట్లాడతారు? సింపుల్గా రిపేర్లు చేయాలి అంటున్నారు. అది నిజంగా అంత సింపుల్గా తేలే వ్యవహారమా? ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు డిజైన్లపైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది NDSA. ఇది జాతీయ సంస్థ. 10 ఏళ్లు మంత్రిగా చేసిన మీకు ఈ విషయాలు తెలియవా? లేక తెలిసి కూడా కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు? ఈ ప్రశ్నలు మేం వేస్తున్నవి కాదు, BRS నేతల నుంచే ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి బిహేవియర్తోని ముందుకు వెళితే ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాస్త అసహ్యంగా మారే అవకాశం ఉందని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజానికి కేటీఆర్ బలం మాట్లాడడం. అదే మాటలతో ప్రజలను మెస్మరైజ్ చేయగలరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మాటలను అధికారం కవర్ చేశాయి, కానీ ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్నారు. కానీ ఆయన మాట తీరు మారలేదు. చాలా బాధ్యతారహిత్యంగా చేస్తున్నారు వ్యాఖ్యలు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆయనకు మేలు చేయడం అటుంచి కీడు చేసే అవకాశమే ఎక్కువ అని విశ్లేషిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కేటీఆర్ IPL మ్యాచ్పై చేసిన ట్వీట్ మరో ఎత్తు. ముంబై సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్పై ఆయన ట్వీట్ చేశారు. పవర్ హిట్టింగ్ అంటూ హైదరాబాద్ బాదిన 277 స్కోర్ను ఆయన ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ హైదరాబాద్ అంటూ బాటమ్ లైన్ కూడా పెట్టారు. కానీ ఈ ట్వీట్పై విరుచుకుపడ్డారు నెటిజన్స్. సన్ రైజర్స్ పవర్ హిట్టింగ్ ఏమో కానీ తమ రిప్లై ట్వీట్స్తో ఓ ఆట ఆడుకున్నారు వీళ్ళు. కేటీఆర్ను తమ ట్వీట్ హిట్టింగ్తో ఓ ఆట ఆడుకున్నారు. చెల్లి అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. ఓవైపు అనేక కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో మీరు మ్యాచ్ చూసి చిల్ అవుతున్నారంటే ఇది మామూలు విషయం కాదంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. అటు మాటలు ఇటు చేతలు రెండింటిలోనూ తన చేష్టలతో రోజు రోజుకు డౌన్ఫాల్ అవుతున్నట్లుగా విమర్శలు వస్తూ ఉన్నాయి.